ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజల్లో రాజకీయ పరంగా చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఇంటింటికి ఈ నెల 25వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు అంటే దాదాపుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు. మన మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి ఈ 2 సంవత్సరాల ప్రజాప్రభుత్వ పాలన ఎలా కొనసాగిందో ప్రజలందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా చెప్పుకోవడంలో కొద్దిమేర వెనకబడుతున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుందో అన్ని సమస్యలకు సంబంధించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, జనసేన కావచ్చు, అన్ని పార్టీలు వాళ్ళంటే కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి తీసుకెళ్ళండి 40 రోజుల పాటు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని చెబుతున్నారు. ఏమంటారు మీరు? మంచి కార్యక్రమం అండి అది. ఎందుకంటే లోకేష్ గారు కూడా నిన్న పార్టీ ముఖ్య నాయకులతోటి, క్యాడర్ తోటి, మొత్తం అందరితోటి కూడా ఒక వీడియో సమావేశంలో ఆయన కంప్లీట్గా విధి విధానాలు ఎలా చేరాలో ఏంటనేటువంటిది ఇంటింటికి వెళ్ళాలనేటువంటిది కార్యక్రమం రూపొందించారు. దీనివల్ల చాలా మేలు జరుగుద్దండి. ఎందుకంటే పార్టీ లోకల్గా నాయకులు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు సపోజ్ పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్లు శుభ్రంగా అందంగా ఇస్తున్నారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, మహిళలు ఫ్రీ బస్ ఇచ్చారు, దీపం పథకం ప్రకారం సిలిండర్లు ఇచ్చారు, డ్వాక్రా మహిళలకే వాళ్ళకి ఏదైనా లోన్లు ఇదివరకటికంటే వెసులుబాటు పెంచారు, పరిధి పెంచారు. వాళ్ళు సొంతంగా పారిశ్రామికవేత్తలుగా మారుతూ దాని ప్రోడక్ట్కి బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. ఇలాగనమాట అనేకం. ఇప్పుడు తర్వాత అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ బస్ ఇచ్చారు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అన్నదాత సుఖీబాబు డబ్బులు పడతా ఉన్నాయి. ఇలాగా వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చెప్పిన ఊళ్ళో రోడ్లు వేశారు. ముఖ్యంగా ఈ డ్రైనేజీలు శుభ్రం చేశారు, మ్యాజిక్ డ్రైన్లు అని చెప్పేసి ఇలాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మౌలిక వసతులు లేకపోతే ఇలా చిన్న చిన్న వ్యవహారాలు ఎవడో ఏం అడగడం, ఎవరికి ప్రశ్న ఎదురవదు. వీళ్ళందరూ హాయిగా వెళ్ళి బాబు ఇవన్నీ చేసాం, వాడు మళ్ళీ దొంగలు వస్తారా బాబు జాగ్రత్త అని చెప్పుకొచ్చాను నేను. అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురవుద్ది. ఎలాంటి సమస్య? కొంతమంది ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఉంది, క్యాడర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు దూరం సోషల్ మీడియాలో బయట తిరుగుతుంది కదా, అవన్నీ పటపంచలేకపోతే ఈసారి. ఎందుకంటే క్యాడర్ని సరిగ్గా పట్టించుకొని ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే వాళ్ళు తమ వైఖరి మార్చుకుని చాలా దగ్గర చేర్చుకుంటాడు చచ్చినట్టు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, రేపు పొద్దున్న అదే వాళ్ళ పనితీరుకి గీట్రాయిగా మారుద్ది. లోకేష్ గారు భలే స్కెచ్ అయ్యాడు ఇప్పుడు. ఎవరిని తిట్టకుండా, తెమ్మకుండా, ఎవరిని ఏమనకుండా మీరు ఎలాంటారు బాబు అన్నాడు. ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే కనుక సపోజ్ నువ్వు ఎమ్మెల్యే అనుకో, నేను నీకు పని చేశాను, నువ్వు నన్ను పట్టించుకోకుండా ఇంకో పొల్లగాడిని వెనకాల తిప్పుకుంటున్నావు అనుకో, నువ్వు ఏం మొహం పెట్టుకొస్తావు నా దగ్గరికి? అవును కదా. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమీ మొహమాట లేకుండా దమ్ముగా మాట్లాడేటప్పుడు టీడీపీ కార్యకర్త ముఖమే కడిగేస్తాడు. అర్థమైందా? నీళ్లు పోసేస్తాడు ముఖం మీద, దాన్ని ఎదుర్కోవాలా. ఓకే. అలాంటి సంఘటనలు, ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయనుకో ఇప్పుడు బయటపడతారు. అప్పుడు అవన్నీ బయట రాకుండా లేకపోతే జాగ్రత్త పడాలంటే ఆడు జాగ్రత్తగా ఉంటాడు. ఇక నుంచి వాళ్ళు తప్పు అయిపోతారు, ఇక నుంచి బాగుంటారు బాబు, కొన్ని మీద సాల్వ్ అయిపోతాయి. అంటే 2 ఏళ్లలోనే వాళ్ళు ఒక జరిగిన తప్పుని ఇమీడియట్గా తప్పు జరగకపోవడం జరిగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ఉన్నారు. ఓకే. పనుల విషయంలో ఎవరన్నా వస్తే చాలా ఇగ్నోర్ చేయడంలో, వేరే వాళ్ళు తిప్పుకోవడం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, తర్వాత పార్టీ మారి వచ్చిన వాళ్ళు, ఇలా కొంతమంది వాళ్ళ పాత క్యాడర్తో సంబంధాలు ఉండవు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. పాత క్యాడర్తో సంబంధాలు ఉండవు, ఆడు కూడా ఆవిడ చేయంటే ఆడ తిప్పుకుంటారు. పాత వాళ్ళకేమో ఈడతోటి అని ఉంటారు. కొంతమంది వైసీపీలో వండి, ఇప్పుడు మా రాజధాని కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ ఒక గ్రామం ఉంది, అందులో ఒకడు 2-3 కోట్లు స్కామ్ చేశాడు పాత వైసీపీలోని ప్రెసిడెంట్. ఆయన చాలా మేజర్ విలేజ్లో ఆడిని జనసేనలో చేర్చుకున్నాడు. ఆడు ఇంటింటికి వెళ్ళడానికి జనసేన వాళ్ళు వెళ్ళరు కాబట్టి, టీడీపీ వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ కంప్లైంట్ చెప్తారు ఆ ఇన్ఛార్జికి. దాన్ని వాళ్ళ పెద్దల దృష్టికి వస్తుంది. ఇలాగనమాట కొన్ని చాలా మేలు జరుగుతుంది ఇందులో. ఏమైనా మంచి కార్యక్రమం, లోకేష్ గారు ఆలోచన మంచిదే. ఎమ్మెల్యేలు దీన్ని కూడా మసిపూచి మాడిగా చేయకుండా జాగ్రత్తగా దీనన్నా బయట సోషల్ మీడియా యాక్టివేట్ అవుద్ది. కార్యకర్తలందరినీ 2 ఏళ్లలోనే కొన్ని లోపాలు ఏమైనా సరి చేసుకుంటారు, పట్టించుకుంటారు. ఓకే. ఇది మంచి ప్రోగ్రాం అండి ఇది. ఓకే. ఎందుకంటే చాలా కార్యక్రమాలు మీడియాలో మన వాళ్ళు చేసిన పొరపాటు అంటే, పిఆర్ వాళ్ళు చేసి పొరపాటు ఏంటంటే
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళటంలో చాలా వెనకబడి ఉంటున్నారు. మ్మ్. చాలా అవుట్డేటెడ్గా ఉన్నారు. చాలా నిర్లక్ష్యం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇంకా కొన్ని వెబ్సైట్లో ఉన్నాయి. మ్మ్. కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళ ఫోటోలు ఇదేటా ఇంకా ఆడి ముఖమే ఉంది అంటున్నారు. కొన్ని హాస్పిటల్లో ఆడ ఎక్కడో మొన్న ఫోటో ఆడుతుంటే ఒక ఆవిడ వెళ్ళి ఆవిడ లక్ష్మి గారు వెళ్ళి ఏటి ఇది అని అడిగారు. ఇలాంటి పరిస్థితులను అసలు ఉపేక్షించకూడదు వాళ్ళని. మ్మ్. అంత తోలు మందంతో వ్యవహరించే వాళ్ళని ఏంట్రా బాలరాజు నీ బతుకు అన్నట్టుగా మాట్లాడాలి. ఇలాంటివన్నీ చాలా సరి అవుతాయండి ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ సార్.